హాయ్ అండి. ఈరోజైతే మేము మరిడమ్మకి పసుపు కుంకలు ఇవ్వడానికి వెళ్తున్నామండి. మా ఊర్లో అంటే ఉడుపులు అయిపోయిన తర్వాత మనం అందరూ బాగుండాలి అని చెప్పేసి పసుపు కుంకలు ఇస్తాం కదండి దేవతకి. ఆవిడైతే మరిడమ్మ తల్లండి, సత్యమైన తల్లండి. ఎంత సత్యమని అంటే మనం ఏ కోరికలు కోరుకుంటే ఆవిడ తీరుస్తారండి. మనకి ఏదైనా ఒక ఆపద వచ్చిందనుకో, అమ్మ నువ్వు ఆదుకోవా మమ్మల్ని, మేము ఈ ఆపదలో ఉన్నాం, ఈ కష్టంలో ఉన్నామని అంటే మనం మొక్కుకోవాలండి. మాకు ఇది తీరిన తర్వాత నీకు కోడి కోక చూపిస్తాం తల్లి, మాకు ఈ ఆపద నుంచి గట్టెక్కించమ్మ తల్లి అని అంటే ఆవిడైతే ఆదుకుంటుందండి. అంత సత్యమైన తల్లి అండి ఈ మరిడమ్మ తల్లి. ఒక పొలాల మధ్యలో ఈవిడ ఉంటారండి. చుట్టూ పొలాలండి, మధ్యలోనే ఈవిడ. మనం ఏంటంటే ఈ ఉడుపులు అయిపోయిన తర్వాత అందరం బాగుండాలని పసుపు కుంకులు ఇస్తాం కదా. ఈ ఉడుపు అన్నీ అయిపోయిన తర్వాత అరటిపళ్ళు, వడపప్పు, సలివిడి ఇవన్నీ తల్లి ముందు పెట్టుకొని దీపారాధన చేసుకుంటుంది. మా ఈ వీధులు అందరూ సగం పొలాలు ఉన్న వాళ్ళే చేస్తారు, కానీ మాకు పొలం లేకపోయినా ఇక్కడికి వచ్చేది మేము ఈ తల్లికి మొక్కుకుంటామండి. ఈ తల్లి మాకు అంత నిదర్శనమైన తల్లి అండి ఈవిడ. నేనైతే మాత్రం ప్రతి సంవత్సరం వస్తానండి ఈ తల్లి దగ్గరికి. ఏదైనా మనకు ఒక కష్టం అనిపించింది అనుకో, అమ్మ నువ్వే చూసుకో మళ్ళీ అని అనుకుని వస్తే ఆ కష్టాన్ని వెంటనే నేనున్నాను అన్నట్టుగా ఆవిడ మాత్రం మాకు ఆదుకుంటుందండి ఆ మరిడమ్మ తల్లి. ఏదైనా మనం చేయవలసింది మనం చేస్తే కదండి ఆ భగవంతుడు కూడా చూస్తాడు. నేనైతే మాత్రం ఈ తల్లి అంటే మాకు అంత నమ్మకం అండి. వీధిలోనే కదా, ఎక్కడెక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్రతి సంవత్సరం ఏంటంటే నేను ఏదో ఒక స్వీట్ చేసి తీసుకెళ్ళేదాన్ని. ప్రతి సంవత్సరం మా వదిన కూడా స్వీట్ కూడా ఈ సంవత్సరం చేసుకొచ్చి ఆవిడ కూడా పంచారు. అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక మాకు ఒక ఆనవాయితీలాగా మేము ప్రసాదం చేస్తాము. ఒకసారి ఆరిదంబలని లేకపోతే కొంచెం పరమాన్నమని ఇలా చేసి ఆ తల్లికి కూడా పెడతాము. వచ్చిన మేమందరం కూడా కొంచెం కొంచెం వేసి తినేసి మేమైతే బయలుదేరుతామండి.